ఎవరో సేమ్ టు సేమ్ నాలాగే తయారయ్యి హైదరాబాద్లో తిరుగుతున్నారని నాకు తెలిసింది. అది ఎవరు కనుక్కుందామని నేను ఇక్కడికి వస్తే అను ఇమాన్యువల్ ఉన్నారు, కార్తీ గారు మీరున్నారు. మీరు జపానే కదా? మీరు జపనీస్ లాగా ఉన్నారు. నేను కొరియా. మీరు కొరియానా? కొరియా. మీరు చైనా లాగా ఉన్నారు, డూప్లికేట్ లాగా ఉన్నారు కాబట్టి. ఒకటే బిజినెస్ లో ఉన్నప్పుడు చెప్పాలి కదా మీరు. అంటే మాది సారీసును జాకెట్ బిజినెస్, మీది అదే కదా? గోల్డ్ బిజినెస్ అండి. గోల్డ్ బిజినెస్సా? గోల్డ్ బిజినెస్ అంటే మనము ఫ్రెండ్స్ బోలెడు విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు జపాను, ఢిల్లీ ఇలా పేర్లన్నీ ఒక్కొక్క ఊరు పేర్లు పెడుతూ వెళ్తున్నారు మీరు. మా ఫ్రెండ్ దగ్గర ఒక ఢిల్లీ అండి, ఢిల్లీ. మా ఫ్రెండ్ దగ్గర ఇంకొక మంచి కథ ఉందని చెప్పారు. పేరు చెప్పండి. సికింద్రాబాద్. అయితే ఓకే, అప్రూవ్డ్. అంటే ముందు టైటిల్ వినేసి ఆ తర్వాత కథ వింటారనమాట. చాలా సంతోషం. మీరు కూడా అలాగే చేస్తారా అమ్మా? నాకు కుదరదండి, మీరు చాలా మంచిగా చేస్తున్నారు. ఇది చేయమని అడగట్లేదు. అంటే మీరు టైటిల్ విని ఓకే చేసేస్తారా, కథ విని ఓకే చేస్తారా అని అడుగుతున్నాను. కథ, స్టోరీ అంటే స్టోరీ ఫస్ట్ కార్తీ సినిమాలో ఉన్నప్పుడు లైక్ నాకు అంత థింక్ చేయడానికి అక్కర్లేదు. వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. మీరు చాలా హోంవర్క్ చేస్తారు అని తెలుసు. ఇట్లాంటి డాలర్ మీరు కూడా యూజ్ చేశారంట. అదేనండి, మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇలాంటి చైన్స్ వేస్తున్నప్పుడు డాలర్ సింబల్ పెడతాం. అవును, యూఎస్ డాలర్ సింబల్. అవును, మన దగ్గర రూపీ సింబల్ ఉంది కదా, అందుకే నేను చెప్పాను నో నాకు ఐ వాంట్ ఆర్ సింబల్ అని చెప్పి ఇది చేసాము. బట్ వెన్ వి డిజైన్డ్, మీరు వేసుకుంటారని నేను ఆలోచించలేదండి. ఎంత పెద్ద హిట్ అవుతుంది నాకు అప్పుడు తెలియదు. యాక్చువల్లీ నేను మీకు ఒక నిజం చెప్పాలి, ఇది మీదే కొట్టేసా. అవునా? అవును, కొట్టేసా. నేను డూప్లికేట్ ఏమో అనుకున్నాను, జాకెట్ కూడా కొట్టేద్దాం అనుకున్నాను కానీ నాకు సైజు సరిగ్గా సెట్ అవ్వలేదు, అందుకని కొట్టేయలేదు. మొత్తానికి ప్యాంట్ అండి, ప్యాంట్ నాదే. గార్మెంట్ బిజినెస్ షైనింగ్ గా ఉంది, మొత్తం షైనింగ్. అసలు ఎట్లా మీరు ఈ క్యారెక్టర్ సెలెక్షన్ ఎలా చేశారు? జపాన్, ఈ స్లాంగ్. ఆ డైరెక్టర్ గురించి చెప్పాలండి. అవును, రాజమురుగన్. ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ జోకర్ సినిమాతో తెలుగు. ఓ పర్లేదు, సూపర్. ఇది చాలా ముఖ్యమైన సినిమా, అది సినిమా చూడాలి అందరూ. ఆ సినిమా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఓకే జోకర్ ఓకే, నేను జోకర్ అయితే నువ్వు అని అడుగుతున్నది. అవును, ఎవరు జోకర్ అన్న క్వశ్చనే అక్కడ ఉంది. సో ఐ ఫెల్ట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డైరెక్టర్ టు వర్క్ విత్. నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత కుక్కు అని ఒక సినిమా చేశారు, అది కూడా ఒక ఇద్దరు బ్లైండ్ పీపుల్తో లవ్ స్టోరీ. దాని ముందు బ్లైండ్ పీపుల్ లైఫ్ మనం అలా చూడలేదు, ఒక రియలిస్టిక్ సైడ్ మనం చూసాం. అండ్ ఆ తర్వాత నాకు పరిచయం అనేది ఊపిరి. అప్పుడు డైలాగ్స్ రాశారు తమిళ వర్షన్కి. నేను చూసేది అంత సీరియస్ ఫిల్మ్ మేకర్ దగ్గర ఇంత హ్యూమర్ ఉందా నాకు తెలియదే అని. అండ్ ఐ సెడ్ సార్ మీరు ఒక హ్యూమర్ సినిమా చేయాలి సార్ అని చెప్పాను. అండ్ దెన్ చాలా రోజుల తర్వాత నేను అడిగాను, సార్ మీ దగ్గర స్క్రిప్ట్స్ ఉందా అని చెప్పాను. సార్ ఇప్పుడు వరకు ఏ హీరో నా దగ్గర స్క్రిప్ట్ అడగలేదన్నారు. సార్ నేను అడుగుతున్నాను, మీరు రాయండి అన్నాను. సో హీ రోట్ వన్ స్మాల్ ఐడియా. ఆ ఐడియాలో ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అంత అన్ప్రెడిక్టబుల్గా ఒక క్యారెక్టర్. ఆయన లైఫ్ స్టార్ట్ అయింది ఒక జర్నలిస్ట్గా. సో హీ సీన్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ నార్మల్ బిచ్చగాడి నుంచి హీ సీన్ లోకల్ థగ్స్, థీవ్స్ నుంచి లైక్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ నుంచి అన్ని ఈ సీన్. సో హిస్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ వైడ్. సో హిస్ బుక్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. ఐ రెడ్ దట్ బుక్ ఆల్సో. సో ద వే హీ క్రియేటెడ్ దిస్ క్యారెక్టర్ ఐ వాజ్ సో ఇంట్రీగ్డ్. ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి సార్, ఈ క్యారెక్టర్ తీసుకుంటూ స్క్రిప్ట్ రాయగలమా అని అడిగాను. సో దెన్ హీ రోడ్ దిస్ హెయిస్ట్ ఫిల్మ్ అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ క్యారెక్టర్. ఐ సెడ్ సార్ విల్ డూ దిస్ క్యారెక్టర్. బట్ ప్రాబ్లం ఏంటంటే కార్తీ తీసుకుంటూ ఆ సినిమా తీయడం కష్టం. మామూలుగా కార్తీ అంటే ఒక ఇమేజ్ ఉంది, డిఫరెంట్ క్యారెక్టర్ చేసేసినా కూడా కార్తీ అని ఒక వాయిస్, ఒక విషయం ఉంది కదా, అది ఈ క్యారెక్టర్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు దీన్ని వేరే హీరోకి ఇవ్వడం కష్టం. నేను కొంచెం సెల్ఫిష్, నాకు ఈ క్యారెక్టర్ చేయాలి. సో అయితే ఓకే నేను వేరే హీరోగా తయారవ్వాలని ఐ థింక్ వి చేంజ్ ఎవ్రీథింగ్. ఒక రోజు మార్నింగ్ నేను చూసాను, ఒకడు వాకింగ్ వెళ్ళాడు. ఆ వాకింగ్ స్టైల్ టోటల్ డిఫరెంట్గా అనిపించింది. ఓకే ఇదే జపాన్ వాక్ అని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత ఏదో ఒక సాంగ్ చూస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ చూసి, సార్ ఈ హెయిర్ స్టైల్ బాగుంది సార్, ఈ హెయిర్ స్టైల్ పెట్టుకుంటామా ఓకే అన్నారు. ఆ తర్వాత అన్నీ తీసిన తర్వాత ఫైనల్గా వచ్చింది డైలాగ్ చెప్పాలి. అప్పుడు మళ్ళీ కార్తీ వచ్చింది. ఎంట్రా ఇది కార్తీ బయట తీయడం కష్టం సార్, చేంజ్ మై వాయిస్ ఆల్సో సార్ అని చేంజ్ చేసి దెన్ ఐ థింక్ ఎవ్రీబడి గాట్ కన్విన్స్డ్ ఓకే ఇది జపాన్, ఇది కరెక్ట్గా ఉందని. సో ఐ థింక్ ఫార్ ద స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్.
అసలు పర్ఫెక్ట్ సార్ కార్తీ గారు. మీరంటే మాకు బాగా ఇష్టం, ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి మీరు ఒక్కొక్క స్టైల్ ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ దో మీరు కార్తీ కనిపిస్తారు అని పెద్ద మనసు చేసుకొని చెప్పినా సరే మీరు చాలా హోంవర్క్ చేస్తారు. మీరు మీ బ్రదరు ఇద్దరు బోలెడంత హోంవర్క్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రేంజ్లో మాకు బాగా నచ్చుతుంది. ఇంకా దీనికైతే మీరు 4-5 టైమ్స్ గోల్డ్ టూత్ కూడా పెట్టుకున్నారు. గోల్డేనా సార్ మొత్తం? హార్ట్ గోల్డ్ కాదు, మీ హార్ట్ గోల్డ్ సార్, మీ హార్ట్ గోల్డ్. జపాన్ గురించి చెప్తాను. జపాన్ హార్ట్ గోల్డ్ అది డార్క్, అది బ్లాక్ హార్ట్ అతనికి. బట్ గోల్డ్ మీద కొంచెం పిచ్చి అంతే. ఓ గోల్డ్ మీద బాగా పిచ్చి, కొంచెం పిచ్చి కదా, ఎక్కువ చాలా. గన్ను కూడా అమ్మా, గన్ను కూడా గోల్డ్. అమ్మో. అనుగారు ఒక క్వశ్చన్ అడగనా? $1 మిలియన్ క్వశ్చన్. బదులు చెప్పలేనప్పుడు అమ్మాయిలు ఏడుస్తారా? అది కదా మన అడ్వాంటేజ్, అది కదా. అది అడ్వాంటేజా? ఏడిపించాలి. అయ్యో ఏడవద్దు, ఏడిపించాలి. మీరు ఏడుస్తారా? జపాన్ మీరు కరెక్ట్ గా ఉన్నారు. జపాన్ హార్ట్ చాలా బ్లాక్ కదా, హీ వోంట్ క్రై. సో నేనే క్రై చేయాలి. అచ్చా, అందుకే. ఎస్ఆర్ ప్రభు గారు మీది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్, 7 ఫిల్మ్స్. బా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. ఆయన సినిమాలే ఎక్కువ చేస్తారు, ఎందుకు? వాళ్ళే నా ఎక్స్పెరిమెంట్స్ని ఒప్పుకుంటారు. మీరు అనుకోకండి, ఖైదీ లాంటి ఒక సినిమా, హీరోయిన్ లేదు, కామెడీ లేదు, సాంగ్ లేదు, ఓన్లీ యాక్షన్, ఎవరు ఒప్పుకుంటారు ఈజీగా? కానీ మీరు ఒప్పుకున్నారు కదా సార్. నేను ఒప్పుకోవడం సరే, బట్ అలాంటి అది డబ్బు పెట్టాలి కదా. సో ఐ థింక్ దే హ్యావ్ దట్ కీన్ ఇంట్రెస్ట్ దట్ ఓకే ఇలాంటి సినిమా ఆడియన్స్ నచ్చుతుంది, వీ కెన్ ట్రై సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు కాకి లాంటి ఒక సినిమా చేసేటప్పుడు, లైక్ కాశ్మీర్ లాంటి సినిమా చేసేటప్పుడు, ఐ థింక్ ద ప్రొడ్యూసర్ షుడ్ హ్యావ్ ద సేమ్ టేస్ట్ యాజ్ మీ. అండ్ అగైన్ యూ నీడ్ గట్స్ ఆల్సో. దట్ సినిమా తీయడానికి యూ నీడ్ గట్స్, అదర్వైజ్ యూ కెన్ గో విత్ రెగ్యులర్ ఫార్మాట్ ఫిల్మ్స్. ఆడియన్స్కి ఇప్పుడు రెగ్యులర్ స్టోరీస్ నచ్చుతుంది, అదే చేద్దామని. అది కాకుండా వీ హ్యావ్ టు గివ్ దెమ్ డిఫరెంట్ కంటెంట్. వీ హ్యావ్ టు దే హ్యావ్ గుడ్ టేస్ట్ అండ్ దే విల్ ఎంకరేజ్ అని నమ్మకంతో డిఫరెంట్ సినిమా తీయాలని నా నమ్మకం. ఆ నమ్మకం ప్రొడ్యూసర్ దగ్గర కూడా ఉంది. కరెక్ట్. దానివల్ల వీఆర్ ఏబుల్ టు కమ్ టుగెదర్ అండ్ డూ సంథింగ్ లైక్ దట్. మీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలో ఇది హైయెస్ట్ బడ్జెట్ కదా? ఇంత గోల్డ్ ఉంది కదా ఇక్కడ, పళ్ళు కూడా గోల్డ్, గన్ను గోల్డ్, మెడలో గోల్డ్. బట్ చాలా టైం తీసుకున్న సినిమా అది, ఆల్మోస్ట్ 8 months అయింది. బికాస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ రవివర్మన్ గారు. కెమెరామెన్ రవివర్మన్ గారు PS సినిమా చేశాడు, బర్ఫీ సినిమా చేశాడు, రామ్ లీలా అని ఎన్నో సూపర్ హిట్స్, పెద్ద పెద్ద సినిమాలు చేశారు. సో దిస్ ఫిల్మ్ ఐ థాట్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు బీ వన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. మన లోకల్ స్టోరీ అయినా కూడా ప్రెజెంటేషన్ ఇంటర్నేషనల్గా ఉండాలని ఆయన దగ్గర అడిగాను. ఈ సెట్ సార్ ఇది ఏదో అమెరోస్ పెరోస్ లాగా ఉంది, డిఫరెంట్గా ఉంది కంప్లీట్గా. ఇట్ డజంట్ ఫార్మ్ ఇంటూ ఎనీ స్ట్రక్చర్. ఇప్పుడు కమర్షియల్ సినిమా ఒక స్ట్రక్చర్ ఉంది కదా, ఆ స్ట్రక్చర్ లేదు సినిమాకి. కరెక్ట్. సో హీ ఆల్సో ఫెల్ట్ దిస్ హ్యాస్ ద పొటెన్షియల్ టు పుష్. సో హీ ఆల్సో కేమ్ ఇన్. ఐ థింక్ దట్ వే ఇట్ ఇస్ అ వెరీ లాంగ్ ఫిల్మ్ ఫర్ అస్ టు ఫినిష్. ఒక్క నిమిషం సార్. హలో, జపాన్లో ఉన్నాను, ఫోన్ పెట్టి చెప్పడానికి భలే ఉంది సార్ అసలు. బట్ మనం జపాన్ వెళ్ళలేదండి. నేను జపాన్ వెళ్ళలేదు కాబట్టి జపాన్ లో ఉన్నాను. జపాన్ అని ఎందుకు క్యారెక్టర్ పేరు పెట్టారు మీకు తెలుసా? సినిమాలో ఎక్స్ప్లనేషన్ అన్ని చెప్పడానికి లేదు, ఇప్పుడు ఉంది, కొంచెం కొంచెమే చెప్తారు. అర్థమైంది. అవును సార్, మీ సినిమాలన్నీ సీక్వెల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఖైదీ 2, PS 2, సర్దార్ 2, జపాన్ 2 వస్తే నేను హ్యాపీగా ఉంటాను. బికాస్ ఐ రియలీ లవ్ దిస్ క్యారెక్టర్. ఇంకోసారి ఆ విగ్ పెట్టడం కానీ, ఆ వాక్, ఆ వాయిస్ చేయడం, ఐ రియలీ ఎంజాయ్. సూపర్. ఐ రియలీ ఎంజాయ్. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్. టచింగ్ సాంగ్ అయితే మంచి టచింగ్గా వెళ్ళిపోతుంది సాంగ్. మీరు ఏమైనా చెప్తారా సాంగ్ గురించి? యా, ఇట్స్ అ నైస్ సాంగ్. ఇట్స్ కొంచెం వాకీగా ఉంది, ఆడ్గా ఉంది నాకైతే. Intentionally wacky song. Yeah, intentionally touching wacky song. Yeah, and everything in the film is a little different. And GV is known for his amazing BGM and amazing songs also. So I really liked the song. Yeah. Okay. ఇప్పుడు ఆయన ఇలాంటి స్లాంగ్ మాట్లాడుతుంటే ఎదురుగా మీకు సజెషన్ షార్ట్స్ పెట్టినప్పుడు నవ్వు రాలేదా? అంటే స్టార్టింగ్లో నేను అసలు రికగ్నైజ్ చేయలేదు. అసలు బాడీ లాంగ్వేజ్ అండ్ లైక్ మొత్తం ఒక పంజాబీ ర్యాపర్ లాగా ఉంది అప్పుడు. సో హీ స్విచెస్ ఆన్ అండ్ ఆఫ్ లైక్ దాట్. హీఈస్ నాట్ లైక్ యు నాట్ ఎ మెథడ్ యాక్టర్, రైట్? సో ఐ యామ్ నాట్ ఎ ట్రైన్డ్ యాక్టర్, సో మెథడ్ యాక్టింగ్ అంటే నాకు తెలియదు. బట్ అదే మీరు చాలా హోంవర్క్ చేస్తారు కదా సార్?
హోంవర్క్ ఏంటంటే ఐ థింక్ వెన్ ఆ క్యారెక్టర్ గురించి మనకు బ్యాక్గ్రౌండ్ తెలియలేదంటే హోంవర్క్ చేయాలి. బట్ ఇలాంటి క్యారెక్టర్ డైరెక్టర్ ఆల్మోస్ట్ హీ నోస్ ద బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ థింక్ వీ బోత్ యూస్ టు టాక్, ఐ యూస్ టు టాక్ టు హిమ్. అతని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పేటప్పుడు ఐ థింక్ వీ గెట్ ఎ లిటిల్ ఐడియా ఆఫ్ ద క్యారెక్టర్. అలాగే ఇప్పుడు జోకర్ సినిమాలో డైరెక్టర్ ఒక పొలిటికల్ సటైర్ కూడా ఇచ్చారు, ఒక మెసేజ్ మీరు చెప్పినట్టు. అలాంటిది ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సటైర్ ఉందండి. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీని ఆయన చెప్పే మాట ఏంటంటే, రే నేను దొంగ నువ్వేంటి, ఓహో నువ్వు ప్యూరా, అలాంటి ఒక క్వశ్చన్ ఈ క్యారెక్టర్ అడుగుతుంది. సో దట్ వే ఐ థింక్ హీ హ్యాస్ హిస్ ఓన్ స్టైల్ ఆఫ్ questioning the society or the power or something like that, but with all entertainment. Finally Deepavali kostundi kabatti it is full on entertainment. There's humor throughout, but underneath there are subtle questions ఓకే which you have to ask yourself. ఎగ్జాక్ట్లీ. నేను ఇంకెక్కువసేపు జపాన్లా మాట్లాడలేను, నార్మల్గా సుమలాగా వచ్చేస్తాను బాబోయ్. అబ్బా అమ్మా మామూలు గ్రౌండ్ అసలు అంటే మీరు ఎలాగండి, ఎలా చేశారు మీరు? అసలు మొత్తం త్రూ అవుట్ దీన్ని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమైన విషయమే ఈ స్లాంగ్. కొంచెం బికాస్ ఎవ్రీ 20 days షూటింగ్ కాబట్టి మధ్యలో 20 మీరు days లో వేరేదైనా మర్చిపోతుంది. లేదు, ఈ సినిమా కెమెరామెన్ కోసం వెయిట్ చేసి చూస్ చేసాం, సో మధ్యలో మర్చిపోతుంది. అండ్ దెన్ అగైన్ యూ హ్యావ్ టు కమ్ అండ్ రిమెంబర్ అండ్ డూ ఇట్ అగైన్. యా యా బట్ ఐ లవ్ దిస్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. వి ఆర్ ఆల్సో గోయింగ్ టు లవ్ ద క్యారెక్టర్ అని మాకు అర్థమైపోయింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యా ఆడియన్స్ ఏం చెప్పబోతున్నారని ఐఎమ్ వెయిటింగ్. ఒక కన్నం వేశాను, మళ్ళీ ఇంకో కన్నం వేశాను అని మీరు అలా చెప్తూ ఉంటేనే కొన్ని ట్రైలర్స్ ఏంటంటే మ్యూజిక్తో క్యారీ అవుతూ ఉంటుంది. ఈ ట్రైలర్ మొత్తం మీ క్యారెక్టరైజేషన్తో, మీ స్లాంగ్తో క్యారీ అయింది మొత్తం. ఓకే, ఇది కూడా మీకు తెలుసు కదా ఏంటో, ఇంకా మీకు చెప్పక్కర్లేదు. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి చాక్లెట్లు. అదే ఉందంట కదా. అయ్యో అదే ఇది మీకు సినిమాలో కూడా ఒక పార్ట్ అండ్ పార్సెల్ అంట కదా గోల్డ్, అందుకని ఇలాగే పంచారా మీరు గోల్డ్? ప్రమోషన్స్ నా క్యారెక్టర్ ఫేస్ పెట్టి కాయిన్స్ కూడా ఉన్నాయి. అంత పెద్ద క్యారెక్టర్ అది. ఓహో సినిమాలో ఉంది. అంటే ఇక్కడ రూపాయి పెట్టినట్టుగానే దాని మీద మీ ఫేస్ కూడా పెట్టారా? జపాన్ ఫేస్ ఉంది. బా, ఈ ఐడియా నాకు రాలేదు, లేకపోతే నా ఫేస్ కూడా ముద్రించేసుకుంటాను. బర్త్డే అందరికి ఇలాంటి కాయిన్స్ ఇస్తాను. జపాన్ బయటకు వచ్చేసారు. చాలా బాగుంది. ఒక్కసారి ఆ స్లాంగ్ లో డైలాగ్ విందాం అనుకుంటున్నాము. ఆ డైలాగ్ చెప్తారా? ఓకే అండి. ఎన్ని బాంబ్స్ లేసినా ఈ జపాన్ ఎవరేం పీకలేరా. ఏంటి సింహం సిక్ అయిందని పందుకోకులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసినట్టుంది. ఇప్పుడు దొంగ పోలీసు రెండు చేసేసారు కదా మీరు ఇప్పటి వరకు కెరియర్లో. ఈ దొంగ పోలీస్ ఆట ఏమైనా చిన్నప్పుడు ఆడేవాళ్ళ మీరు? ఎన్నో సార్లు. చాలా సార్లు. చాలా సార్లు. ఓకే, అయితే మేము అది హైడ్ అండ్ సీక్ రెండు ఫేవరెట్ చిన్నప్పుడు. అందుకని ఇప్పుడు దొంగ క్యారెక్టర్ అయ్యింది, పోలీస్ క్యారెక్టర్ అయ్యింది. ఇంకా ఉండేటువంటి క్యారెక్టర్స్ బోలెడన్ని మీరు చేయడానికి రెడీగా ఉన్నాయి. డైరెక్టర్స్, స్క్రిప్ట్స్ కూడా రెడీ. ఇప్పుడు మేము ఎస్ ఆర్ నో గేమ్ ఆడడానికి రెడీ. మీరు రెడీయా? ఓకే, అయితే మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మా దగ్గర ప్లక్ కార్డ్స్ అవి లేవు. ఇదిగోండి మా దగ్గర, ఇది మా గార్మెంట్ షాప్లో ఫ్రీగా ఇస్తాను. ఇది కూడా ఇదిగోండి. మీ ఆన్సర్ ఎస్ అయితే కళ్ళజోడు పెట్టుకోండి, నో అయితే పెట్టుకోకండి. షూట్ అయిపోయిన తర్వాత ఈ యాక్సెంట్లోనే ఇంట్లో వాళ్ళతో ఏమైనా ట్రై చేశారా? ఇలాగే మాట్లాడి కొంచెం కాఫీ కావాలి. లేదు అయితే మీరు ఈ యాక్సెంట్ ఏమైనా కార్తీక్ గారిది ఇమిటేట్ చేయడానికి ఎవరూ లేని టైంలో మీరు ట్రై చేశారా? అస్సలు చేయలేదు. పోనీ ఉన్న టైంలో ఏమైనా ట్రై చేస్తారా? ట్రై చేయలేదు. నేనైనా ఈరోజు ట్రై చేసింది. ముందు నుంచి ఫస్ట్ నుంచి అదే ట్రై చేస్తాను. నాకు బాగా నచ్చింది. ఇవాళ కొంచెం నేసల్ వస్తే బాగుంది. కొంచెం ట్రైనింగ్ తీసుకుంటాను నేను మీ దగ్గర. ట్రైనింగ్ ఇస్తాను. చిన్నప్పుడు సూర్య, ఇది కూడా మీకేనండి, చిన్నప్పుడు సూర్య గారితో దొంగ పోలీస్ లాంటి గేమ్స్ ఏమైనా ఆడారా? అవును. ఎవరు దొంగ ఎవరు పోలీస్? మామూలుగా ఆయన దొంగ. అవును, అయితే మీరు ఒకసారి పెట్టుకోవాలి. ఓకే, ఎవరు దొంగ ఎవరు, చాలా బాగుంది. ఓకే, థాంక్యూ. ఎవరు దొంగ ఎవరు పోలీసు? మామూలుగా నేను దొంగ, ఆయన దొంగ, నేను ఆయన పట్టుకోవడం చాలా కష్టం. అంత ఫాస్ట్గా పరిగెడతాడు. మన టీంతో నేను ఉన్న సైజులో ఆయన దగ్గర పట్టుకోవడం చాలా కష్టం. అండ్ ఈజీగా ఇది ట్రీస్ మీద ఎక్కేస్తారు. సో చాలా చాలా కష్టం ఆయన పట్టుకోవడం. ఓకే. ఇంకోటి విషయం, అన్నయ్య కదా, దగ్గరకు వచ్చిన తర్వాత రే నన్ను పట్టుకుంటాడా, ట్రై అంటాడు. అమ్మా నేను రాను అని చెప్పి ఐ విల్ గో బ్యాక్. అంతే.
ఏం పెద్ద ఫీస్ ఏం కాదు అదే పోలీస్ పనికి, ఎందుకు అది చేయాలి, వద్దు ఆయన వెళ్ళిపోవడమే. మీరు ఎప్పుడైనా అండి ఇట్లా దొంగ పోలీస్, ద థీఫ్ అండ్ ద Hide and seek I used to play. hide and But seek you used to this play? I didn't, yeah. You would get caught very soon? Not No, I don't think she'll get caught, but she's very silent, no? People like me will get caught. ఈజీలీ. ఎందుకంటే దాక్కోలేము మేము, ఎక్కడున్నా హలో అనేస్తాం. అనునైతే 2 days దాచిపెట్టచ్చు మనం, తెలియదు ఎక్కడ. మీరు నవ్వి నవ్వి you'll get caught easily by just Yeah. sitting there laughing or doing Yeah. something. You can't keep ఐ quiet. కాంట్ కీప్ క్వైట్. యా, మీకు కూడా తెలిసిపోయింది ఈ విషయం. అందరికీ Okay. తెలుసు కదా. మీరు ప్యాకప్ తర్వాత కూడా జపాన్ కాస్ట్యూమ్స్ తీసేయలేదంట? యాక్చువల్గా ఒక కాస్ట్యూమ్ తీసుకుంటూ నేను పెట్టుకుంటాను మెమరీ కోసం. ఆ, అంత నచ్చిపోయింది ఇది. నాకు ఆ డాలర్ కూడా యా, ఇంటర్వ్యూ తర్వాత ప్లీజ్ ఇవ్వండి, ఇది అది కొంచెం- నాది ఒరిజినల్. ఇది ఇస్తాను, కానీ మీరు ఇది మాకు షాపుల్లో కూడా కొంచెం దొరికేలా చేయండి. అవునా? ఇది మీరే డిజైన్ చేశారు కదా, అవునండి. కొంచెం మాకు షాప్స్లో కూడా ఇది ఇస్తే మేము జపాన్ డాలర్ అని కొనుక్కుంటాం. అంత ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అంటే జపాన్ లాకెట్. ఓకే, యా, ఇట్ విల్ బి నైస్. Okay, అమ్మా, చూడండి, note పిల్లలు కూడా చేసుకోమ్మా. పిల్లలు కూడా ఇలా ఆడుకోవచ్చు మంచిగా. అదే యా, కొంచెం సేపు అయినా పిల్లలు phone ప్రొడ్యూసర్ నోట్ చూడకుండా- చేసుకోమ్మా. ఒక 1000 pieces ఆర్డర్ అమ్మా సుమా గారికి, ఇంటికి పంపేయండి, అయ్యో డబ్బులు వచ్చాయి. షాపులో పెట్టేయండి, మా షాపులో పెట్టేయండి, ఓకేనా? పిల్లలు ఫోన్ చూడకుండా కొంచెం సేపు దీంతో ఇది ఆడుకుంటారు better, కదా అని. correct. ఇది బెటర్ కదా. ఒకవేళ రియల్ లైఫ్లో జపాన్ క్యారెక్టర్ లాగా మారే ఛాన్స్ వస్తే మీరు జపాన్ అవ్వడానికి రెడీయా? వద్దండి అమ్మ, కష్టం. ఆయన లైఫ్ చాలా కష్టం. అవునా? చాలా ఒక చోట్ల luxurious ఒక చోట్ల ఉండడం కష్టం కదా. Okay. పెద్ద బర్గ్లర్ కాబట్టి హీ కెనాట్ బీ ఇన్ వన్ ప్లేస్, ఎప్పుడు పరిగెడుతుండాలి. అండ్ హీ హాస్ టు హ్యాండిల్ ఎవ్రీబడి, పోలీస్ నుంచి. ఆల్మోస్ట్ నా లైఫ్ ఏంది, ఒక చోట ఉండరు, చాలా మందిని హ్యాండిల్ చేయాలి. కరెక్ట్. తర్వాత చెప్పండి, గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అది లేదు, లేదా? అదొక్కటే లేదు. ఎందుకంటే నేను ఆయన లైఫ్ చాలా కష్టం అండి. బికాస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పీపుల్ వాట్ వి సీ దేర్ పర్సనల్ ఇస్ వెరీ డార్క్. కరెక్ట్. సో ఆయన లైఫ్ నేను అంత డార్క్ కాదండి, సో కష్టం. బట్ ఆయన అలాంటి క్యారెక్టర్గా ప్లే చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంది. యా, బికాస్ ఇట్స్ ఎ వెరీ ఫ్లాంబాయింట్ లైఫ్, వెరీ కలర్ఫుల్ లైఫ్, బయట లోపల డార్క్. ఓకే. అను, మీకు బాయ్ ఫ్రెండ్గా ఒక జపాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా రియల్ లైఫ్లో? అస్సలు కుదరదు. అస్సలు కుదరదు. పాపం ఆయన మీకు హీరోయిన్గా ఫస్ట్ అవకాశం ఇచ్చారు, అదే చెప్పండి. ఆ ఆపర్చునిటీ తీసుకుని నేను వెళ్ళిపోతారు. వాడుకొనేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు. క్యారెక్టర్ లాగే ఉందమ్మా. మీరు జాగ్రత్తగా ఉండాలి. రియల్ లైఫ్లో బదులు తెలియనప్పుడు ఎప్పుడైనా ఏడ్చారా? No. నో. బదులు అయితే ఏదో ఒకటి వచ్చేస్తుంది. హలో, మీరు Yeah, మీరు అలా చేయకూడదు. I cry for everything. అయ్యయ్యో, మీరెలా? అస్సలు లేదు. యు మేక్ పీపుల్ క్రై, ఆ రకం. ఫస్ట్ యూ షుడ్ గెట్ మ్యారీడ్, దెన్ యూ విల్ నో ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ పీపుల్ క్రై. క్రై అమ్మా. ఇప్పుడే కదా మీరు, ఇంకా పెళ్ళైన తర్వాత మీరు మెల్లిగా నేర్చుకుంటారు. నా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, ఓకే? ఆన్లైన్ క్లాసెస్ పెట్టండి. పెడతాను నేను. యా, మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఇలా జపాన్ లాగా పనులు చేస్తే, జపాన్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరండి జపాన్కి? స్పాయిలర్. ఓ సరే సరే, ఓకే. అంటే జపాన్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో లేదో, మోస్ట్లీ ఇస్ అ లోనర్ అండి. ఏం చేశారో తెలియదు. ఎగ్జాక్ట్లీ వేర్ హీ కేమ్ ఫ్రమ్, వాట్ హి Yeah. డస్, నోబడీ నోస్. అంటే ఇలాంటి ఎప్పుడైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మీకు ఇంట్లో ఏమైనా పడ్డాయా? తిట్టారా? జపాన్ లాగా జపాన్ లాగాను మీరు చేయవలసిన దానికన్నా కొంచెం బార్డర్ దాటుతాం కదా ఎప్పుడైనా యాజ్ చిల్డ్రన్. హ్యావ్ యువర్ పేరెంట్స్ ఎవర్? Yeah, a lot of times. Oh, like, lot of me and my brother used to fight a lot. ఓకే. So they'll put me in the garage and they'll put my brother outside. That happens a lot. అప్పుడు కూడా అమ్మాయిని సెక్యూర్గా చూసుకున్నారు, గరాజ్లో పెట్టి ఆయన బయట వేసేసారు పాపం. మీ ఇంట్లో ఏం జరిగేదంటే, సూర్య గారు గరాజా, మీరు బయట? ఫైటింగ్, మొత్తం ఫైటింగే. ఆ, ఇద్దరు ఒక రూమ్ లో ఉంటేనే ఆల్మోస్ట్ ఇట్ బికమ్ లైక్ ఎర్త్క్వేక్ లాగా ఉంటుంది. జస్ట్ 2 minutes క్రాసింగ్ అప్పుడే కొంచెం వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు నేను టీవీ చూస్తున్నప్పుడు అన్నయ్య అప్పుడు పైకి వెళ్తున్నారంటే అక్కడ వైబ్రేషన్స్ చూడొచ్చు. జురాసిక్ పార్క్ లాగా వైబ్రేషన్ ఉంటాయి. తర్వాత మా అమ్మ చెప్తుంది, రే నువ్వు ఆ రూమ్కి వెళ్ళు, నువ్వు ఆ రూమ్కి వెళ్ళు అని. అంత అమ్మ పెద్ద రెఫరీ లాగా పాపం. ఎగ్జాక్ట్లీ పాపం. షీ రియలీ స్ట్రగుల్డ్ బ్రింగింగ్ అప్ ఫస్ట్. వీ యూజ్డ్ టు ఫైట్ ఆల్ ద టైమ్. కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకొని నవ్వుకుంటారా ఇద్దరు? ఐ థింక్ వీ బికేమ్ ఫ్రెండ్స్. నేను యూఎస్ చదివేటానికి వెళ్ళినప్పుడు ఒకసారి కాల్ చేసి, రే నాకు కొట్టడానికి ఎవరు లేదురా ఇక్కడ అని నన్ను మిస్ చేస్తున్నా అని చెప్పాడు. సో ఐ థింక్ ఫ్రమ్ దెన్ వీ బికమ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఓకే, సూపర్. ఓకే, ఎవర్ ఫెల్ట్ లాస్ట్ లైక్ యూ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఆన్ అ ఫిల్మ్ సెట్? అను,
దిస్ ఇస్ ఫర్ యూ? When I don't get my dialogues the night, like the night before, I feel a little lost. ఓకే, Yeah. సో యూ నీడ్ ఆల్ ద డైలాగ్స్ వన్ డే బిఫోర్. That's- మీకు yeah. మీకు కార్తీ గారు నో అండి, ఐ కెనాట్ లివ్ లైక్ దట్. అంటే ముందర రోజే డైలాగులు వద్దా? 1 month ముందే రావాలి. అయ్యయ్యో! అమ్మా, 1 month బిఫోరా? No, I have to do Tamil the అయితే, script కదా, like, script. Tamil అయితే I need my dialogues ఒక రోజు ముందు. ఓకే కానీ తెలుగు అయితే ఇప్పుడు నాకు అలవాటు అయింది కదా, like it's fine. ఓకే నాట్ జస్ట్ అబౌట్ డైలాగ్స్ కదా, నాకు సీన్స్ కానీ ప్రతి Correct. విషయం ప్లానింగ్ అని నాకు ముందే తెలియాలి. ఎగ్జాక్ట్లీ. జపాన్ సినిమాకి మేమందరం ఎందుకు రావాలో చెప్పండి. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అండి, అంతే. దీపావళి రోజు మీరు నవ్వాలి, ఎంజాయ్ అవ్వాలి, అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ జపాన్ ఇస్ డెఫినెట్లీ అన్ ఎంటర్టైనర్. ఈ క్యారెక్టర్ ఎంటర్టైనర్, సినిమా ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం, ఐ థింక్ టెక్నికలీ ఇట్ విల్ బి ఎ వెరీ స్ట్రాంగ్ ఫిలిం. అండ్ ఐ కెన్ గ్యారంటీ అది దీపావళి పటాస్ లాగా ఉంటుందని చెప్పొచ్చు. అవును, ఎందుకంటే క్యారెక్టర్ పటాస్లా ఉంది కాబట్టి. ఎస్ ఐఎమ్ సినిమా వెరీ కూడా ఐ రియలీ ఎంజాయ్డ్ ఈ సినిమా. నేను చూసాను 2 days ముందు అండ్ వాస్ వెరీ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్ కమ్ అవుట్. అండ్ Because సునీల్ if, గారిని కూడా we are seeing him in Tamil Yes. films a lot nowadays. Of course, luckily we are all being ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ వస్తుంది, సినిమాలన్నీ. యా, అదే ఈ సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్స్ అడిగేది, రే ఈ స్క్రిప్ట్ ఎలా ఒప్పుకుంటారా అని అడుగుతున్నాడు. అని సరే ఖైదీ తర్వాత కూడా ఇలాగే అడిగారు, ఈ సినిమా కూడా అలా అడుగుతున్నాడు, గుడ్ సైన్ అని చెప్పాను. సో ఐ థింక్ దట్ వే ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. బట్ గుడ్ థింగ్ ఇస్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఫన్నీ. Yeah. సో అంటే మీలాంటి యాక్టర్స్ ఉండి ఇలాంటి స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేయడం వల్లే మాకు ఒక లోకేష్ కనకరాజ్ గారు, అలాగే ఇప్పుడు రాజమురుగన్ గారు, ఇలాంటి డైరెక్టర్స్ అందరూ కూడా వెలుగులోకి వచ్చి ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ని తీసుకొని రాగలుగుతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ కార్తీ గారు, రియలీ గ్రేట్. అండ్ ఈ డైలాగ్స్ ఒక్కసారి మీతో చెప్పిస్తే బాగుంటుందని మా తెలుగు ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు. మీ డైలాగ్సే కానీ జపాన్ యాక్సెంట్లో. మీది ఒక డైలాగ్ ఎంత ఫేమసో తెలుసా ఇక్కడ మీమ్స్లో? ఎవర్రా మీరంతా, అసలు ఏదైనా సిచ్యువేషన్ జరిగిందంటే ఫస్ట్ ఆ డైలాగ్ వేసేస్తారు. సో ఇది ఒక్కసారి మాకు జపాన్ యాక్సెంట్లో. రే ఎవర్రా మీరంతా, ఇప్పుడు కొత్త దొరికింది వేసుకోవడానికి అందరికి. దేవుడు ఉన్నాడు రా, ఊపిరియా మా దేవుడు ఉన్నాడమ్మా. ఇంకో పెయింటింగ్ ఉంది మీకోసం రెడీగా, తర్వాత ఇస్తాను. ఓ మీరు చేసేదా? ఓకే, గ్రేట్ పెయింటర్ అండి. అయితే వద్దండి మనకి గోడల మీద నేనే వేస్తుంటాను చాలా. కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతిలో ఏమీ లేదు అంటే ఏం చెయ్యాలో చెప్పనా, చిల్ అవ్వాలి. అది ఒకసారి జపాన్. కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అయిపోవాలి. సూపర్. అలాగే బదులు తెలియనప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో చెప్పనా, ఏడుస్తారు. అది బదులు తెలియనప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో చెప్పనా, ఏడుస్తారు. అదొక పాజ్, ఏడుస్తారు. ఓకే. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో మీరు పాట పాడారు, ఒక్కసారి మా కోసం. అది యాక్చువల్గా జపాన్లో ఒక రకం, ఆయన చాలా క్రియేటివ్ కూడా. సో అందుకే నన్నే పాడమని చెప్పారు. సో ఐ సైడ్ సార్ రియలీ సార్ ఈ వాయిస్లోనే పాడాలి, నార్మల్ వాయిస్లో పాడాలని చెప్పారు. సో జపాన్ వాయిస్లో పాడితే ఎలా ఉంటుంది? సో అయితే ఓకే సార్ విల్ ట్రై అని చెప్పాను. బట్ హ్యాపీ మూమెంటో నో మోర్ కమెంటో బాడీ డుమాండో టచింగ్ 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 అలా వస్తుంది ఆ అవుట్లైన్. ఐ రియలీ ఎంజాయ్డ్ సింగింగ్. ఇంకొంచెం ఏమైనా పాడుతున్నారు? అంతే చాలండి, ఇంత చాలండి. మా వాళ్ళు దాన్ని 15 సార్లు వేసుకుంటారు. థ్యాంక్ యూ. మేమందరం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్ జపాన్ సినిమా కోసం ఈ దీపావళికి. అంటే దీపావళిని ఎలాగైతే ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే ఐ థింక్ దిస్ ఇస్ అ సెలబ్రేషన్ ఆఫ్ సినిమా కైండ్ ఆఫ్ ఫిల్మ్ జపాన్. అందరూ అన్ని కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయగలిగినటువంటి ఒక ఫిలిం. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. కంగ్రాట్స్ టు యూ అండ్ కంగ్రాట్స్ టు అను, మీకు కూడా. అలాగే ప్రభు గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ డైరెక్టర్ గారికి. ఇక జీవి ప్రకాష్ గారు అండ్ యువర్ కాంబినేషన్ ఇస్ సూపర్ హిట్. రవివర్మ గారి సినిమాటోగ్రఫీని మేము చూడబోతున్నాము. ఫిలో ఎడిటింగ్ అని అండ్ బంగ్లాన్ ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ కురూప్ చేశాడు. సో వెన్ వీ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ వీ బ్రాట్ ఆల్ ద బెస్ట్ టాలెంట్. ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఐ థింక్ దే ఆల్ గేవ్ దేర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. దట్ వే ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఓకే. సో మన తెలుగు ఆడియన్స్ కి ఇన్ పర్టికులర్ కార్తీ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలుగు ఆడియన్స్ కి సెపరేట్ గా ఏంటి ఐ లవ్ యూ ఎన్నోసార్లు చెప్పాను. బట్ ఇప్పుడు జపాన్ స్టైల్లో చెప్పాలంటే మా మా
నవంబర్ 10th మా సినిమా జపాన్ రిలీజ్ అవబోతుంది. థియేటర్కి రాలేదంటే సీట్ కింద బాంబు పెడతాను. ఏ సీటు? థియేటర్లో సీటు కాదు, మీ ఇంట్లో సోఫా సీట్ అంట. సో డైరెక్ట్గా వచ్చేసేయండి. ఏంటి విన్నారా? అదే అడుగుతున్నారు సార్, దీపావళి బాంబే కదా? ఆటం బాంబు. ఆటం బాంబు, పెద్ద ఆటం బాంబే పెడతారంట. కాబట్టి నవంబర్ 10th థియేటర్స్కి వచ్చేసి సినిమాని చూసేసి ఎంజాయ్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అను, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. ఇట్ ఇస్ వండర్ఫుల్ యాజ్ యూజువల్ టాకింగ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ అండి.